ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజస్ స్పిరిచువల్. మనం లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మొదటిసారి మన ఛానల్ని చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ బటన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున అందరూ దయచేసి ఒక లైక్ ఇవ్వండి, తప్పకుండా కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 617 నామము ఆత్మ. ప్రతిపదార్థము ఆత్మ జీవస్వరూపురాలు. 1 జీవస్వరూపురాలు, 2 పరమాత్మ స్వరూపురాలు, 3 సకల శరీర స్వరూపురాలు, సర్వ ప్రాణుల బుద్ధ్యాది స్వరూపురాలు. శ్రీమాత్రే నమః. ఆత్మశబ్దేన జీవ పరమశబ్దోత్తర చాత్మ సుషంగత్ పరమాత్మ చేతి నామద్వయేన కథ్యతే. ఉక్తం లైంగే విస్ఫులింగ యదా తావత్ అగ్నోచ బహుదా స్మృత జీవస్పర్శే తదా శర్వా పరమాత్మ సచా స్మృత ఇది. శివపురాణేపి ఆత్మతస్య అష్టమి మూర్తి శివస్య పరమతాను వ్యాపికేతరమూర్తీనాం విశ్వం తస్మాచ్చివాత్మకం ఇతి. అస్మిన్ పక్షే ఆత్మన్నమః పరమాత్మనే నమః ఇతి నామద్వయ ప్రయోగః. నమో భవాయ చ రుద్రాయ చ నమః ఇత్యాది మంత్రోనమాపి ఉభయతో నమస్కారాత్వ పక్షే సకృతార్పిత తస్మాపి నమః శబ్దస్య రుద్ర శబ్దస్య సర్వశబ్దోభయ శేషాత్వేన పునరావృత్తివాత్ ఆత్మశబ్దస్య ఆవృత్తి. యద్వా ఆత్మశబ్దేన భ్రమేవ యచాపోన్నోతి యదా తదే యచ్చతి విషయః ఇన్హ ఏచస్య సంతతో భవ తస్మాద్వేతి కీర్త్యతే ఇతి వాచానాత్ ఆత్మశబ్దేన శరీరమేవ ఉచ్యతే. తదేచ వశిష్టలైంగే గౌరీరూపిణి సర్వాణి శరీరాణి శరీరిణీం శరీరిణస్తథా సర్వే శంకరాంశ వ్యవస్థిత ఇతి. ఏవం ఆత్మదేహ మనో బ్రహ్మ స్వభావ ధృతి బుద్ధిషు ఇతి విశ్వప్రకాశోకంతి అంతరార్ధారణ్యాపి యోజ్యాని యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత ఇత్యాది వాచనత్. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఆత్మ శబ్దం చే జీవుడనియు తర్వాత గల పరమశబ్దంతో గూచినచో పరమాత్మ అనియు 2 నామముల చేతను ఒకే అర్థమును చెప్పవచ్చును. లింగ పురాణంలో అగ్ని నుండి విస్ఫులింగములెట్లు బయలుదేరుచో అట్లే సదాశివుని వలన జీవులందరూ వెలుచున్నారు. ఆ సదాశివుడు మాత్రం పరమాత్మ అని చెప్పబడుచున్నాడని గలదు. దీనిచే పరమాత్మయగు శర్వుని నుండి బయలుదేరి వచ్చిన జీవులను శర్వస్వరూపమే అనే సిద్ధాంతము శివపురాణంలో శంకరుడు అష్టమూర్తి 8 మూర్తులు గలవాడు. వానిలో శంకరుడు గొప్పదియగు 8వ మూర్తి ఆత్మ. అది మిక్కిలి శ్రేష్టమైనది. ఇతర మూర్తులన్నిటి యందును ఇది వ్యాపించి ఉన్నది. కాబట్టి జగమంతియు శివాత్మకము అని గలదు. ఇట్లు అర్థమును చెప్పిన పక్షములో ఆత్మేనే నమః అనియు పరమాత్మనే నమః అనియు 2 నామములను పూజాదులలో ప్రయోగించవలెను. నమ్మకము పంచమానువాకమందు ప్రారంభమున నమో భవాయ చ రుద్రాయ చ అని పాఠము గలదు. భవే నమః రుద్రాయ నమః అను 2 శబ్దములతో నమః శబ్దమును అన్వయించదలిచినప్పుడు అనగా భవునకు నమస్కారము, రుద్రునకు నమస్కారము అని ఇద్దరకు నమస్కారము చేయు పక్షమున నమః శబ్దము ఒక పర్యాయమే ఉచ్చరింపబడినను ఆవృత్తి చేసి 2 పదములకు అన్వయించవలెను. అట్లే ఇక్కడ ఆత్మశబ్దమును కూడా ఆవృత్తి చేసి
ఆత్మ పరమాత్మ అనే రెండు అర్థములను చెప్పుకొనవలెను, లేదా ఆత్మ శబ్దము చేతనే పరమాత్మను గ్రహించవలెను. అట్లే ఇక్కడ ఆత్మ శబ్దమును కూడా ఆవృత్తి చేసి ఆత్మ పరమాత్మ అనే రెండు అర్థములు చెప్పుకొనవాలి, లేదా ఆత్మశబ్దము చేతనే పరమాత్మను గ్రహించవలను. ఏది సకల విశ్వమును వ్యాపించినదో, ఏది సకలమును తన యందే సంహరించుకొనుచున్నదో, ఏది సమస్త విషయములను అనుభవించుచున్నదో, ఏది సమస్త స్వరూపములను అనునిత్యసుతముగా పొందుచున్నదో అది ఆత్మ అని చెప్పుబడుచున్నది అని పెద్దల వచనం గలదు. లేదా ఆత్మ అనగా శరీరమును గ్రహించవలెను. వశిష్ఠ పురాణమందు లింగ పురాణమందు కూడా శరీరములన్నీయు గౌరీ రూపములనియు, శరీరమును ధరించిన జీవులు అందరూ శంకరాంశము గలవారనియు నిర్ధారణ చేయబడినది అని గలదు. ఇట్లే విశ్వనిఘంటునందు ఆత్మాన్ శబ్దమునకు శరీరము, మనసు, బ్రహ్మ, స్వభావము, ధృతి, బుద్ధి అని అర్థములు చెప్పబడినాయి. ఆ అర్థములలో అనుకూలమైన అర్థములను కూడా ఇక్కడ చెప్పుకొనవచ్చును. ఎట్లనగా దేవి సర్వప్రాణుల యందును బుద్ధి రూపముగానున్నది అని మొదలగు వచనములు కలవు. కాన ఆత్మస్వరూపిణి 2 అక్షరముల నామం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి. ఒక లైక్ ఇవ్వండి. తప్పకుండా లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే.